హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. మూఢనమ్మకాల ముసుగులో ఓ మహిళ కఠిన నిర్ణయం తీసుకుంది. దైవ చింతనలో సమయం గడుపుతూ ఆత్మార్పణ చేసుకుంటే నేరుగా దేవుడి వద్దకు చేరుకోవచ్చని ఆ వివాహిత మహిళ నమ్మింది. దీంతో తాను నివసిస్తున్నటువంటి భవనం 5వ అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్లో నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో కలకలం రేపుతోంది. నమ్మకాలు, విశ్వాసాలు ఉండొచ్చు, కానీ హద్దు దాటకూడదు. ఎప్పుడైతే అవి మూఢనమ్మకాలుగా, అంధవిశ్వాసాలుగా మారతాయో అప్పుడే మనిషి విచక్షణ కోల్పోతాడు, సమాజానికి పెద్ద ముప్పుగా మారిపోతాడు. సరిగ్గా దీనిని ప్రతిబింబిస్తూ హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సంచలనంగా మారింది. నగరంలోని హిమాయత్ నగర్ ఉర్దూ హాల్ ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ 5వ అంతస్తులో అరుణ్ కుమార్ జైన్ అనే వ్యాపారికి 2002లో పూజా జైన్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 సంతానం, ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అయితే గత 5 ఏళ్లుగా పూజ మానసిక సమస్యతో బాధపడుతుంది. ఇందుకు చికిత్స కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు దైవ చింతన పెరిగింది. దీంతో రోజంతా ఆమె ఆధ్యాత్మికతలో గడపసాగింది, అందులోనే మునిగిపోయింది. శనివారం ఉదయం పూజా జైన్ భర్త అరుణ్ కుమార్ జైన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొడుకు, కూతురుతో పాటు పని మనిషి ఇంట్లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు పూజ గదిలో ఒంటరిగానే కూర్చున్న పూజా జైన్ ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి 5వ అంతస్తు పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైనటువంటి పూజను హుటాహుటిన హైదర్గూడలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించేశారు. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఆత్మహత్యకు ముందు కూర్చున్నటువంటి గదిలో పోలీసులకు ఒక ఉత్తరం కనిపించింది. దైవ ధ్యానంలో గడుపుతూ ఆత్మర్పణ చేసుకుంటే దేవుడికి వద్దకు చేరుకుంటామని, స్వర్గం ప్రాప్తిస్తుందని జైన గురువుల సూక్తి అందులో రాసి ఉన్నట్లు ఎస్ఐ నాగరాజు మీడియాకు తెలిపారు. ఇక ఈ లేఖ మూఢనమ్మకాలతో పాటు ఆమె మానసిక స్థితి ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇటువంటి ఘటనలు కొత్తేమీ కాదని పోలీసులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని తెలిపారు. మొత్తంగా మూఢనమ్మకాలు, విశ్వాసాలు మరో ప్రాణాన్ని బలికొంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. మరలా ఈరోజు అలాంటి ఘటన హైదరాబాద్ నగరంలో బయటకు రావడంతో ఒక్కసారిగా నగరవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అక్కడి స్థానికులు కూడా ఈ వార్త తెలిసిన తర్వాత భయాందోళనకు గురవుతున్నారు, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.